హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఈ బ్యాంకు అకౌంట్ ఉన్న వారి ఖాతాదారులందరికీ కూడా అలర్ట్ అయితే వచ్చింది. ఈ సర్వీస్ అయితే నిలిపివేత వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. నిలిచిపోనున్న యూపీఐ సేవలు ఆ బ్యాంకు ఖాతాదారులందరికీ కూడా అలర్ట్ అయితే వచ్చింది. వివరాలు చూస్తే ప్రస్తుతం డిజిటల్ పేమెంట్స్ విపరీతంగా పెరిగిపోయాయి. రూ. 10 టీ తాగినప్పుడు కూడా అంతా ఫోన్‌పే, గూగుల్ పే చేస్తున్నారు. జేబులో డబ్బులు పెట్టుకోవడమే చాలామంది మర్చిపోయారు. ఫోన్‌లో డబ్బులుంటే చాలు, ఎక్కడికి వెళ్ళినా ఏ అవసరమైనా స్కాన్ చేసేస్తున్నారు. అయితే ఇంతగా డిజిటల్‌పై ఆధారపడడం కొన్నిసార్లు ఇబ్బందులకు గురి చేయొచ్చు. అత్యవసర సమయంలో ఫోన్‌లో ఛార్జింగ్ అయిపోవడమో, డిజిటల్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేయకపోవడమో, ఫోన్‌లో డేటా అయిపోవడమో, కొన్నిసార్లు బ్యాంక్ సర్వర్లు డౌన్ అవ్వడం కూడా జరుగుతుంటాయి. ఇలాంటి సమయంలో డిజిటల్ పేమెంట్స్ మీద ఎక్కువగా ఆధారపడే వాళ్ళు ఇబ్బందికైతే గురవుతారు. ఇవన్నీ తెలియకుండా వచ్చే సందర్భాలు. కానీ ఇప్పుడు ఓ బ్యాంక్ ముందుగానే మీకు అలర్ట్ అయితే ఇస్తుంది. ఈ నెల 8వ తేదీ తెల్లవారుజామున 2:30 నుంచి ఉదయం 6:30 వరకు గంటలు కూడా యూపీఐ తన సేవలైతే యూపీఐకి సంబంధించి సేవలైతే అందుబాటులో ఉండవంటూ పేర్కొంది. ఈ ప్రకటన చేసింది ఏంటి అంటే గనక హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్. ఈ బ్యాంకింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి జూన్ 8వ తారీఖు 2025న ఉదయం 2:30 గంటల నుంచి 6:30 గంటల వరకు ఇంచుమించు 4 గంటలకు అవసరమైన సిస్టమ్ మెయింటెనెన్స్ కోసం సేవలన్నీ నిలిపేస్తున్నట్లు తెలిపారు. తెల్లవారుజామునే కదా, పెద్ద ప్రాబ్లమ్ ఏముంటుందని చాలామంది అనుకోవచ్చు. అయితే ఈ రోజుల్లో నైట్ వర్క్‌లు ఎక్కువ చేసేవాళ్ళు, బయట ఉండేవాళ్ళు కూడా చాలా వరకు ఈ పేమెంట్‌కి సంబంధించి యూపీఐ అయితే వాడుతూ ఉంటారు కాబట్టి నైట్ వర్క్ చేసే వాళ్ళందరూ కూడా అటువంటి వారందరికీ కూడా రాత్రి 2:30 నుంచి ఉదయం 6:30 గంటల వరకు కూడా పనిచేయదు. ఆల్మోస్ట్‌గా 4 గంటలు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఖాతాదారులకు ఈ అకౌంట్ నుంచి యూపీఐ సేవలు ఉపయోగించలేరు. ఈ విషయాన్ని గమనించి ముందుగానే తమ అవసరాలకు సరిపడా నగదు చేతిలో పెట్టుకోండి అంటున్నారు. ముఖ్యంగా ప్రయాణాలు చేసేవారు ఈ విషయం తప్పక గమనించాలి. అయితే ఈ సమయంలో లావాదేవీలకు పేజాప్ వాలెట్‌ను ఉపయోగించమని హెచ్‌డిఎఫ్‌సి అయితే పేర్కొంది.